రిలీజ్ తర్వాత ఒక చిన్న ఇది కాంట్రవర్షియల్ లాగా వచ్చింది కదా Yeah, sir. ఎన్టీ రామారావు గారిది. మీ స్ట్రోక్ చాలా ఎమెచ్యూరిటీగా ఉంది. ఇది వరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా? చిన్న ఇమిటేషనే, ఎక్కడ మేము చీప్గా చూపించాలి, కించపరచాలి, ఈ కైండ్ ఆఫ్ థింగ్లో ఎప్పుడు చేయలేదు, అనుకోలేదు. దాంట్లో ఉంది కాబట్టి ఈ క్లిప్ను ముందు ట్రెండ్ చేశారు. సో ఇక్కడ పర్టికులర్గా దీన్ని ట్రెండ్ చేసి మళ్ళీ ఇది సినిమాలో పెట్టాలి, సినిమాలో అంత connect టైం చేశారు. లేదు, అంత ఆలోచన కూడా లేదు. మురళీధర్ గారి క్యారెక్టర్ అఖండలో బాలయ్య బాబు గారిని పోలిన క్యారెక్టర్ లాగా ఉంది. అఖండాలో లాగా కనపడాలని అదేం లేదు సార్. అతను భూత వైద్యుడు. ప్రీ క్లైమాక్స్ ఇంకొంచెం బాగా చేస్తే బాగుండేది. యా, కొద్దిగా క్వాలిటీ అయితే తగ్గింది కానీ, బట్ మేము అనుకున్నాం ముందే ఈ కైండ్ ఆఫ్ ఇది వస్తుంది మనకు, ముందే ప్రిపేర్ అవుదాం అనేసి. అయితే రిలీజ్ తర్వాత ఒక చిన్న ఇది కాంట్రవర్షియల్ లాగా వచ్చింది కదా Yeah, sir. ఎన్టీ రామారావు గారిది అవునవును. డైలాగ్ ఒకటి. అవునవును. అది సత్య గారికి పెట్టారు. అవునవును. అది అసలు ఎప్పుడు షూట్ చేశారు అది? అది లాస్ట్ ఇయర్ నవంబర్ షూట్ చేశాం సార్. లాస్ట్ ఇయర్ నవంబర్ షూట్ చేస్తున్నప్పుడు ఇన్స్టాలోనే ఇలాంటిది ఒకటి చూసా. ఓకే. అది ముందు కూడా ఉన్నింది. ఇది ఆ ఫైట్ జరుగుతున్నప్పుడు అనుకోకుండా సత్య నేను అనుకొని ఊరికే దీంట్లో చిన్న ఇమిటేషన్ చేసాం అంతే. ఇమిటేషన్. ఇప్పుడు మామూలుగా కూడా మనం చిరంజీవి గారిని ఇమిటేట్ చేసాం, అదే సినిమాలో షారుఖ్ ఖాన్ని చేసాం, సాయి కుమార్ గారిని చేసాం, మోహన్ బాబు గారిది కూడా ఒక చిన్న డైలాగ్ ఉంది. సో బేసిక్గా చిన్న ఇమిటేషనే, ఎక్కడ మేము చీప్గా చూపించాలి, కించపరచాలి, ఈ కైండ్ ఆఫ్ థింగ్లో ఎప్పుడు చేయలేదు, అనుకోలేదు. ఓకే. అండ్ పోయిన నవంబర్ చేసాం. అండ్ మొన్న మా ఈ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు సడన్ గా అది ఇదైంది, మళ్ళీ ట్రెండ్ అయింది ఇన్స్టాలో, ఆ మెచ్యూరిష్ డైలాగ్ అనేసి. అనుకోకుండా మన సినిమాలోనూ అది ఉండడంతో అది కొద్దిగా ఇది అనుకున్నారు కానీ, కాంట్రవర్షియల్ ఇది అనుకున్నారు కానీ, బట్ మేము ఎక్కడ చీప్ గా చూపిలేదు కాబట్టి. సో అది ఓకే. అయితే ఇప్పుడు మనకి బయట ఆఫ్ కోర్స్ దీనికి సంబంధించి బయట ఏం నడిచిందంటే, అప్పుడు వీళ్ళు మార్కెటింగ్ కోసం, పబ్లిసిటీ కోసం ఏమైనా చేశారా, అది పెట్టారు, దాంట్లో ఉంది, దాంట్లో కించపరిచారా లేదా అని పక్కన పెడితే దాంట్లో ఉంది కాబట్టి ఈ క్లిప్ను ముందు ట్రెండ్ చేశారు. ఒక 1 వీక్ ముందు ఈ ప్రోగ్రామ్ లాగా ట్రెండ్ చేసి, మాకు 1 వీక్ ముందు మా ఇదేంటంటే, యాక్చువల్గా ఈ ట్రెండింగ్ ఏం లేదు సార్. మాకు సీజీలు రాలేదు, చాలా లేట్ అవుతా ఉన్నాయి సీజీలు రావడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా అందరం కూడా ఆ టెన్షన్లో ఉన్నాం. ఓకే. సో ఇక్కడ పర్టికులర్గా దీన్ని ట్రెండ్ చేసి మళ్ళీ ఇది సినిమాలో పెట్టాలి, టైం లేదు, అంత ఆలోచన కూడా లేదు. యా సార్, మేమంతా ఈ పోస్ట్ ప్రొడక్షన్ అంతా, ఎడిటింగ్, ఈ ఎండ్ సీజీలు రావడాలు అంతా కొద్దిగా లేట్ అవడం. లాస్ట్ 7th రిలీజ్ అంటే, రిలీజ్ మూవీ అంటే 6th మార్నింగ్ వరకు కాపీ అప్లోడ్ చేస్తా ఉన్నాం. యా. ఓకే. సో అలా ప్లాన్ చేసింది ఏం లేదు. అంటే ఇక్కడ ఇంకోట్లో ట్రోలింగ్ కి ట్రెండింగ్ కి కూడా తేడా ఉంది. అవును. ట్రోలింగ్ కి ట్రెండింగ్ కరెక్ట్ సార్, తేడా ఉంది. అదొకటి అబ్జర్వ్ చేయాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, దాంట్లో సినిమాలో అది ప్యారల్గా ఇంకోటి నడిచింది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. మురళీధర్ గారి క్యారెక్టర్ అఖండలో బాలయ్య బాబు గారిని పోలిన క్యారెక్టర్ లాగా ఉంది. ఓకే. అది ఏమైనా డిజైన్ చేశారా, అదృష్టంగా జరిగింది అనేది ఒక డిస్కషన్ జరిగింది. యాక్సిడెంటల్ గానే, అదేమి అఖండాలో లాగా కనపడాలని అదేం లేదు సార్. అతను భూత వైద్యుడు, ఒక చిన్న అతను క్యారెక్టరైజేషన్ తగ్గట్టు అతను ఇది ఉండాలి అనే కైండ్ ఆఫ్ అనుకుందే తప్ప పర్టికులర్గా ఆయన లాగా చేయాలి అనేది ఏం లేదు సార్. ఓకే, సూపర్ సార్. అయితే ఇంకొకటిసారి ఇక్కడ మనకి సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన వరకు సార్, అఫ్కోర్స్ నేను కూడా ఫస్ట్ హాఫ్ అర్ధరాత్రి చూసాం, అది ప్రీమియర్ చూసాం. ఆ టైంలోనే హిలేరియస్గా నవ్వేసాం, అందరూ ఒక బ్యాంగ్తో బయటకు వచ్చాం. పెద్ద హిట్, పెద్ద బ్లాక్ బాస్టర్, ఇది అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత సెకండ్ హాఫ్ చూసిన తర్వాత కొంత మిక్స్డ్ ఒపీనియన్ లాగా డ్రైవ్ అయింది బయటికి. అది ఎలా, ఎందుకంటే ప్రీ క్లైమాక్స్ ఇంకొంచెం బాగా చేస్తే బాగుండేదేమో అన్న టాక్ ఒకటి బయటకు వచ్చింది. అది మీ వరకు చేరిందా? యా సార్, మాకు తెలుసు సార్, ఇది ముందే రిలీజ్కి ముందే ఇది ఉంది. మాకు కొద్దిగా బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ ఉండడం, ఈ కైండ్ ఆఫ్ దీంట్లో కొద్దిగా ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది వర్క్. ఓకే. ఇంకా కొద్దిగా టైం ఉండి, ఇంకా కొద్దిగా బడ్జెట్ ఉంటే ఇంకా బాగా వచ్చిండేది అది. ఓకే సార్. అంటే 2-3 రకాలు ప్లాన్ చేశానన్నారు కదా? యా సార్, ఫస్ట్ వేరే సీజీ అనుకున్నాం, అది కరెక్ట్ టైం రాకపోవడం, ఇంకా వేరే ఎలిమెంట్స్ పెట్టి మేనేజ్ చేసాం. యా, కొద్దిగా ఆ టైం లేకపోవడం, కొద్దిగా బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ ఉండడం, దానివల్ల కొద్దిగా క్వాలిటీ అయితే తగ్గింది కానీ, బట్ మేము అనుకున్నాం ముందే ఈ కైండ్ ఆఫ్ ఇది వస్తుంది మనకు, ముందే ప్రిపేర్ అవుదాం అనేసి.
ఓకే, సూపర్. అది మీరైతే ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి మీకు పెద్ద సర్ప్రైజ్ కాదు. ఓకే, ఇంకొకటి బుల్రాజ్ క్యారెక్టర్, వీటి గణేష్ క్యారెక్టర్, అవి ప్లేస్మెంట్స్ బాగున్నాయి, బాగా చేశారు. వాళ్ళని ఇంకా బాగా వాడుకుంటే మోర్ ఇంపాక్ట్ ఉండేదేమో అనేది ఒకటి వచ్చింది. సార్ అంటే బుల్రాజ్ క్యారెక్టర్, వీటివి గారి క్యారెక్టర్ ఏంటంటే బేసిక్గా ఒక చిన్న ఫిల్లర్ లాగా సార్. ఒక చిన్న కామెడీ ఫ్లోలోనే వెళ్ళాలి మూవీ, మరీ సీరియస్గా వెళ్ళకూడదు అని పెట్టి అది ఆ దెయ్యాల ఎపిసోడ్లో వర్కౌట్ అయింది సార్ పిల్లోడిది. అతను వీటివి ఫోన్ రావడం, నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఆ సీన్ వర్కౌట్ అవ్వాలి, అది హిలేరియస్గా వర్కౌట్ అవ్వాలంటే ఈ క్యారెక్టర్లు కొద్దిగా ఎస్టాబ్లిష్ చేసి ఆ సీన్లో వాళ్ళని తీసుకొస్తే బాగా వర్కౌట్ అవుద్దాం అనుకున్నా, అదే అయింది సార్. సో కొద్దిగా ఒక చిన్న అదే కరెక్ట్ సార్, కొద్దిగా చిన్న ఫిల్లర్ లాగా పెట్టి అక్కడ హై లేపుదాం వాళ్ళిద్దరు క్యారెక్టర్లు అని అనుకొని చేసింది. సూపర్. అయితే అది మీకు వర్కౌట్ ఆ సెకండ్ హాఫ్ లో ఆఫ్ కోర్స్ చాలా మంది చూసుంటారు. మీరు ఆ ఫోన్ కాన్వర్జేషన్ ఏదైతే ఉందో సత్యాగరకను అవతల క్యారెక్టర్కి అది మామూలుగా పడిపోయింది. అది ఆ సీన్ కూడా ఫస్ట్ సెకండ్ హాఫ్ లో లేదు సార్. ఆ సీన్ అవునా, డైలాగ్ వర్షన్ బేసిక్గా హిందూపూర్లో రాసాం. ఈ డైలాగ్ వర్షన్ అంతా కొరియన్ కనకరాజ్ డైలాగ్ వర్షన్ అంతా హిందూపూర్లో రాయడం జరిగింది. ఎందుకంటే అక్కడ లోకల్ డైయలెక్ట్ అతను శ్రీనివాస్ అని ఒక అతను ఉన్నాడు, అనంతపూర్ అతను. అతను ఏంటంటే యూట్యూబ్లో వీడియోలు అవి చేస్తూ ఉంటాడు అనంతపూర్ స్లాంగ్లో. సో ఇతను బాగున్నాడు, ఇతనితో రాసుకుందాం అంటే ఐ మీన్ డైలాగ్ అంతా కూడా అనంతపూర్ స్లాంగ్ దీంట్లోకి మార్చడానికి అతను ఉపయోగపడతాడు అనేసి బేసిక్గా హిందూపూర్లో ఒక హోటల్ రూమ్లో కూర్చొని డైలాగ్ వర్షన్ రాస్తా ఉన్నాం. ఓకే, ఆ రాస్తున్నప్పుడు ఏదో సెకండ్ హాఫ్లో ఒక మంచి బ్లాగ్ కావాలి, ఇక్కడి నుంచి అతను ఈ మురళీధర్ గౌడ్ గారు సమాధుల దగ్గర నుంచి ఇక్కడ కాల్ చేస్తే అక్కడ కొరియాలో ఆడ ఎత్తాలి, సత్య ఎత్తాలి. సో ఏదో ఇక్కడ ఒక మంచి ఫన్ బ్లాగ్ కావాలన్నప్పుడు ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ వాట్ ఇఫ్ ఇతను కాల్ చేస్తా ఫోన్ ఫ్రీజ్ అవుతుంది సిగ్నల్ లేక, ఆడు చాలా టెన్షన్ సిచ్యువేషన్లో ఉన్నాడు, వాడి పరిస్థితి ఏంటి అనే కైండ్ ఆఫ్ దీనిలో నుంచి వచ్చిన సీన్ అది. అది హిలేరియస్గా అది హార్ట్ సార్ అది సెకండ్ హాఫ్. ఎవరో యూట్యూబర్ అని చెప్పారు మీరు ఇందాక, శ్రీనివాస్ భూమా అని. శ్రీనివాస్ భూమా అనేసి అతను లోకల్ ఈ యూట్యూబ్ ఛానల్ ఉంది అతనికి, అనంతపూర్ స్లాంగ్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఓకే ఓకే, ఎవరు అతను విగ్గు పెట్టుకుని చేస్తుంటాడు, కొత్త మన సినిమాలో కూడా చేశారు రచరవితో పాటు అతను. రచరవితో పాటు ఆడ ఇది చేస్తూ ఉంటాడు సార్, కత్తులు సానబడతా ఉంటాడు. ఓహో, ఓకే, జాతర సీన్ లో ఫస్ట్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, జబర్దస్త్ కావచ్చు, అందరినీ సార్ వాడారు బాగా మీరు. అవును, పొట్టి మామ అనే అతన్ని, ఆ శ్రీనివాస్, ఇంకొక అతను సురేష్ గురు అనే అతన్ని, అందరూ కొద్దిగా ఫ్రెష్నెస్ తీసుకొద్దామని ఆ క్యారెక్టర్స్ కూడా వాళ్ళని ఫ్రెండ్స్ గా పెట్టాం సార్. వర్కౌట్ అయింది స్క్రీన్ మీద వర్కౌట్ అయింది. ఇంకోటి ఫైట్స్ కూడా చాలా స్టైలిష్ గా ఉన్నాయి ఫైట్స్ అన్ని. ఎవరు సార్ ఇక్కడ లోకల్ రియల్ సతీష్ మాస్టర్ చేశారు సార్. సతీష్ ఫైట్లు కూడా ఆయన చేశారు. లేదు, అక్కడ కజకిస్తాన్ ఫైట్ మాస్టర్ ఒక ఆయన చేశాడు. వాళ్ళ ఫాదర్ ఏంటంటే నొమాడ్ అని వాళ్ళకి ఒక కంపెనీ ఉంది కజకిస్తాన్లో. ఒక 15 days కజకిస్తాన్లో కూడా చేసాం సార్. ఇది చీట్ చేసాం కొరియాని. కజకిస్తాన్లో యాక్షన్ ఎపిసోడ్లు అంతా అక్కడ చేసాం. అక్కడ లోకల్ మాస్టర్, కజకిస్తాన్ మాస్టర్ ఒక అతను చేసాడు ఫైట్స్ అంతా కూడా. ఆల్ గ్యాంగ్ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్, అవన్నీ కూడా అతను చేసింది. తెలుగు వన్